గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771 77720. మారేడుమిల్లి ప్రాంతంలో రెండవ ఎన్కౌంటర్ జరిగినటువంటి ప్రాంతం ఏదైతే ఉందో జిఎం వలస, అలాగే మారేడుమిల్లి నుంచి అలాగే కిలోమీటర్ రాగానే సరిగ్గా ఇటువైపు అయితే మన ప్రధానంగా లెఫ్ట్ సైడ్ అయితే రూట్ ఉంటుంది. కేవలం ఒక సింగిల్ రోడ్డు మాత్రమే, ఎవరు కూడా ఇటుగా వచ్చే పరిస్థితులు అయితే కనబడటం లేదు. మనం చూస్తున్నాం ఏదైతే ఇప్పుడు జిఎం వలస ఏదైతే రెండవ ఎన్కౌంటర్ జరిగినటువంటి ప్రాంతం, అలాగే ప్రధానమైనటువంటి మావోయిస్టు సంబంధించినటువంటి కీలక నేత అలాగే టెక్ శంకర్ అలియాస్ జోగారావు గారు చెప్పుకొస్తున్నారో అతనితో పాటు 7గురిని మట్టుపెట్టినటువంటి ప్రాంతం ఇదే ప్రాంతం. ఏదైతే మనకి జిఎం వలసగా కూడా చెప్పుకొస్తున్నారో కేవలం సింగిల్ రోడ్డు మాత్రమే కనపడుతుంది. ఇక్కడ లోపలికి వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తున్నాం. ఇప్పుడు ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా మనం వెళ్ళి ఇక్కడ జరిగినటువంటి ప్రాంతం, ఎన్కౌంటర్ జరిగినటువంటి ప్రాంతం ఏ విధంగా ఉందో చూసే ప్రయత్నం. కేవలం ఇటుగా వెళ్తుంటే కేవలం సింగిల్ రోడ్డు మాత్రమే కనపడుతుంది. ఇటు దట్టమైన అడవి కనపడుతుంది, మరో పక్కన చూసుకుంటే దట్టమైన అడవులు తప్ప ఎటువంటి కూడా సింగిల్ రోడ్డు. ఇదంతా కూడా లోపలికి మనం వెళ్ళి అక్కడ జరిగినటువంటి ప్రాంతాన్ని కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇప్పుడు జర్నీ ఏదైతే ఇక్కడ జిఎం వలస అయితే వెళ్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది. ఈ యొక్క రోడ్డు మార్గం ఏ విధంగా ఉంది, ఇక్కడ జిఎం వలసలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, అలాగే ఎన్కౌంటర్ జరిగినటువంటి ప్రాంతం ఏ విధంగా ఉందో చూసే ప్రయత్నం అయితే చేద్దాం. జిఎం వలస వెళ్ళేటువంటి మార్గం చూస్తుంటే రోడ్డు కేవలం ఒక సింగిల్ రోడ్డు మాత్రమే మనకి ఇక్కడ కనిపిస్తుంది. కేవలం ఎవరు కూడా ఇటువంటి వాహనాలు కూడా రావడం లేదు. మనం ప్రయాణిస్తున్నటువంటి కారు ఒకటి మాత్రమే వెళ్తుంది. అటు నుంచి కానీ ఇటు నుంచి కానీ ఏమీ ఒక వాహనం కూడా రాలేదు, పెట్ట మనిషి కూడా కనపడతలేదు. ఇక్కడ చూసుకుంటే జిఎం వలస అనేది ఇక్కడ ఎన్ని కిలోమీటర్లు చూసే ప్రయత్నం అవుతాయి. ఇక్కడ నుంచి జిఎం వలస కేవలం 4 కిలోమీటర్లు అంటూ కూడా ఇక్కడ ఒక బోర్డు కూడా మనకి కిలోమీటర్ అయి కూడా చూస్తున్నాం. జిఎం వలస 4 కిలోమీటర్లు ఉన్నట్టుగా ఇక్కడ నుంచి ఇక్కడ మరికొద్ది దూరంలోనే, అంటే జిఎం వలస సమీపంలోనే ఈ యొక్క మావోయిస్టులని ఎవరైతే రెండవ ఎన్కౌంటర్ జరిగినటువంటి ప్రాంతం ఏదైతే టెక్ శంకర్ అలియాస్ జోగారావు అలాగే అలియాస్ టెక్ శంకర్ కూడా చెప్పుకొస్తారు. అతనితో పాటు 7గురిని, అందులో 4 మహిళలు ఉన్నారు, 3 పురుషులు ఉన్నారు. వీరిని సరిగ్గా బుధవారం నాటైతే ఇదే ప్రాంతంలో ఈ యొక్క ఏరియాలోనే వాళ్ళని మట్టుపెట్టినటువంటి పరిస్థితి ఉంది. అలాగే పోలీసులకి ఇద్దరికి మధ్య అలాగే మావోయిస్టుల మధ్య జరిగినటువంటి ప్రాంతంలో మనం వస్తాం. ఇక్కడికి మరొక చిన్న గ్రామం అయితే మనకి కనిపించింది. కేవలం చిన్న ఈ యొక్క గిరిజనులు ఉన్నటువంటి ప్రాంతాలు ఇవన్నీ కూడా చిన్న 3 ఇల్లులు మాత్రమే అక్కడ కనపడుతున్నాయి. గిరిజన గ్రామాలు ఏమీ కూడా కనపడలేదు. కేవలం 4 ఇల్లు మాత్రమే ఇక్కడైతే కనపడ్డాయి. మరో పక్కన రోడ్డు చూస్తుంటే సింగిల్ వే మాత్రమే కనిపిస్తుంది. మరి కొద్ది దూరంలోనే ఈ యొక్క ఏదైతే టెక్ శంకర్ సంబంధించిన ఎన్కౌంటర్ జరిగినటువంటి ప్రాంతానికి అయితే చేరుకోబోతున్నాం. ఇక్కడ సరిగ్గా మారేడుమిల్లి నుంచి ఇది కేవలం 13 కిలోమీటర్లు 15 కిలోమీటర్లు మాత్రమే ఉండేటువంటి ప్రాంతం. అలాగే మారేడుమిల్లి దాటిన తర్వాత చింతూరు వైపు వస్తుంటే ఆ లెఫ్ట్ సైడ్, మనం అక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ 1 కిలోమీటర్ తర్వాత లెఫ్ట్ సైడ్ తీసుకున్నటువంటి కనిపించేటువంటి అక్కడ ప్రధానంగా అక్కడ ఒక బోర్డు కూడా పెట్టి ఉంటుంది. అక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకుంటే మనకి ఈ యొక్క ఎండి వలస అనేది కనపడుతుంటుంది. మనం లోపలికి ఇంకా ప్రయాణం చేస్తున్నాం. సింగిల్ రోడ్డు మాత్రమే మనకి అటుగా నుంచి కానీ ఇటు నుంచి కానీ ఎటువంటి వాహనం కూడా కనపడడం లేదు. ఈ యొక్క ప్రాంతంలోనే, అంటే టైగర్ జోన్ ప్రాంతంలో మొదటి రోజు మంగళవారం నాడు చూసినటువంటి ఎన్కౌంటర్, తర్వాత బుధవారం నాడు జరిగినటువంటి ఎన్కౌంటర్ ఇక్కడ ఉదయం 7గురిని అయితే ఇక్కడ వచ్చారు. కేవలం ఒక బండి మాత్రమే కనపడుతుంది. ఎవరో ఒక వ్యక్తి ఆగారు. సింగిల్గా ఇటువైపు ప్రయాణాలు చేయాలంటేనే చేయలేని పరిస్థితిగా మనం చూసుకోవచ్చు. ఎన్కౌంటర్ జరిగినటువంటి ప్రాంతానికి అయితే చేరుకుపోతున్నాం. మనకు కనిపిస్తుంది చేరుకున్న జిఎం వలస. ప్రధానంగా ఇక్కడే మావోయిస్టులకి అలాగే పోలీసులకి జరిగినటువంటి ఎన్కౌంటర్లో, అలాగే ఇక్కడ ప్రధానంగా జరిగినటువంటి ఘటనలు మనం చూస్తున్నాం. జిఎం వలస అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి బోర్డు చూస్తున్నాం. ఈ యొక్క గ్రామంలోనే ఇక్కడే మావోయిస్టులకి అలాగే పోలీసుల మధ్య జరిగినటువంటి కాల్పుల్లో ఇక్కడ నుంచి ఊరు చూసుకుంటే ఇంకొక కిలోమీటర్ ఉంటుంది. కానీ ఇక్కడే ఆ సమీపంలోనే శబ్దాలు వచ్చాయని అని కూడా గ్రామస్తులు అయితే చెప్పుకొస్తున్నారు. ఇక్కడ మాటల్లో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అల్లూరు జిల్లా అలాగే మారేడుమిల్లి ప్రాంతంలోని అలాగే జిఎం వలస వద్ద అయితే రెండో ఎన్కౌంటర్ జరిగినటువంటి ప్రాంతం వద్ద ఉన్న ఇదే ప్రాంతంలో మనకి ప్రధానంగా ఏదైతే ఈ యొక్క మావోయిస్టులకి అలాగే పోలీసులకి జరిగినటువంటి బుధవారం
సోమవారం ఉదయం పోలీసులు చెప్పినటువంటి కథనం ప్రకారం అలాగే ఉదయం 5:30 ప్రాంతంలో అలాగే మావోయిస్టులకి అలాగే పోలీసుల మధ్య అయితే ఈ యొక్క ఫైర్ అదే ప్రధానంగా ఆ ఫైర్ ఎక్స్చేంజ్లో భాగంగా కాల్పులు జరిగినటువంటి పరిస్థితి. అందులో ముఖ్యంగా 7 ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి నేత అలాగే జోగారావు అలియాస్ టెక్ శంకర్ అతను కూడా అతనితో పాటు అలాగే 4 మహిళలు 3 పురుషులు కూడా ఈ 7 మొత్తం హతం చేసినటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది. ఇదే ప్రాంతంలో నిన్న మనం చూడొచ్చు. ఇది మనం చూసుకుంటే మారేడుమిల్లికి సమీపంలోనే 13-15 కిలోమీటర్ల దూరంలో ఈ యొక్క జిఎం వలస గ్రామం అయితే ఉంది. ఇక్కడే ప్రధానంగా మావోయిస్టులకి అలాగే ఇద్దరికి కూడా జరిగినటువంటి కాల్పుల్లో ఈ యొక్క ప్రాంతంలోనే అంటే ఇక్కడ ఏదైతే టైగర్ జోన్ సమీపం నుంచి అక్కడ అటువైపు ఏదైతే టైగర్ జోన్ అంటే మనకి ప్రధానంగా చూసుకున్నటువంటి ఇటుగా చూసుకుంటే అక్కడ నుంచి మొదట మంగళవారం నాడు జరిగినటువంటి ఏదైతే హిడ్మార్క్ సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి ఘటన అక్కడ జరిగితే అక్కడ దానికి తర్వాత మరుసటి రోజే 24 గంటల గడవడకు ముందే రెండవ ఎన్కౌంటర్ అయితే సంచలనంగా మారింది. ఇక్కడ నుంచి జిఎం వలస మన కిలోమీటర్ అయి కూడా చూస్తున్నాం. ఇక్కడ నుంచి జిఎం వలసకి ఇక్కడ నుంచి 2 కిలోమీటర్లు మాత్రమే గ్రామం ఉంది. ఈ యొక్క సమీపంలోనే మొత్తం ఈ జిఎం వలస ఊరు శివారులోనే ఈ ఘటన అయితే చోటు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. చూడొచ్చు ఈ యొక్క ప్రాంతంలో సరిగ్గా ఉదయం సమయంలోనే మావోయిస్టులు ఇటుగా వెళ్తూ తలదాచుకునేందుకు ఇప్పటికే వచ్చిన సమయంలోనే హతం చేస్తామని కూడా చెప్పుకొస్తున్నారు. అలాగే దీనిపై కూడా ప్రధానంగా చూసుకుంటే వాళ్ళకి సంబంధించినటువంటి ఆయుధాలను కూడా ఈరోజు ఎస్పీతో పాటు అలాగే డీజీపీ కూడా ఈరోజు మీడియా మీద కూడా పెట్టారు. ఇక్కడ ఉన్న స్థానికులు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఏదైతే మనం చూసినటువంటి జిఎం వలస ఊరు శివారులో ఉన్నటువంటి ఒక ఇల్లు ఉంది. ఇక్కడ ఉన్నటువంటి అన్నతో మాట్లాడదాం. అన్న చెప్పండి, ఇక్కడ ఏం జరిగింది? ఇక్కడ నిన్నంతా కూడా చాలా ఎవరిని కూడా లోపలికి రానిలేదు. అసలు ఏం జరిగింది నిన్న ఇటు టూరిస్టులు అనుకున్నామండి. ఇది జలతరంగిణి అనేసి ఎంజాయ్ చేయడానికి టూరిస్టులు వస్తారు. టూరిస్టులు పుట్టినరోజు చేసుకుంటున్నారు. ఆ సౌండ్లు ఇది టపకాయ సౌండ్లు ఇవి అదే ఇంకా దీపాలు టపకాయలు ఎలాగేసుకుంటారు అలాగే టపకాయలు ఎత్తున్నారేమో అనేసి అనుకున్నా. మాకు తెలియదు కదండి ఇది తుపాకు ఫైరింగ్ అనేసి మాకు తెలియదు అలాంటి సౌండ్లు అని. ఇది ఫస్ట్ టైం వినడం మాకు చాలా భయంకరం అనిపించింది. ఈ ఏజెన్సీ ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అన్నట్టు ఇది రెండోసారి అండి జరగడం. అప్పట్లో ఆవుల మద్దలూరు మద్దలూరు అనేసి 3 నెలల క్రితం జరిగింది. అప్పుడు జరిగిన తర్వాత మాకు దూరంలో జరిగింది. ఈసారి దూరం ఉంటుంది ఇక్కడ నుంచి, అది జరిగినటువంటి 4 కిలోమీటర్లు ఉంటుంది. ఇదైతే జియోవలస నుంచి ఒక కిలోమీటర్న్నర లోపలనే జరిగింది ఊరు దగ్గరే. అది మాకు ఊర్లో ఉన్న గ్రామస్తులకు చాలా భయంకరంగా తయారై ఉంది. ఆ ఎన్కౌంటర్ అని ఒక పేరుతో ఇప్పుడు ఈ పోలీసులు ఇది వచ్చి ఆ రోజు నిన్న ఉదయం పోలీసులు రాగానే మాకు చాలా అడవిడిగా అయిపోయింది. ఇది ఏంటి, ఎందుకు వచ్చారు పోలీసులు అనేసి మేము భయపడిపోయాం. తీరా చూస్తే ఇది ఫైరింగ్ జరిగిందనేసి నిన్న ఇది ఈ ఎన్కౌంటర్ జరిగిందనేసి మాకు నిన్న మధ్యాహ్నంగా తెలిసింది. అది 4 గంటల నుంచి 7:30 వరకు ఫైరింగ్ జరుగుతూనే. రాత్రి తెల్లవారుజామున 4 గంటల నుంచా? తెల్లవారుజామున 4 గంటల నుంచి 7:30 దాకా ఫైరింగ్ జరుగుతుందండి. మొత్తం ఈ సరౌండింగ్లో ఊరు దగ్గరలోనే జరిగింది. అది ఎంత దూరం ఉంటుంది అన్నది ఇక్కడ నుంచి ఇక్కడ ఫైర్ జరిగినటువంటి ప్రాంతం జలతరంగిణి, అలాగే ముందు ఏదైతే టైగర్ జోన్ అంటున్నారు అక్కడికి ఇక్కడికి ఎంత దూరం ఉండొచ్చు? టైగర్ క్యాంప్ నుంచి ఇక్కడికి మా అయితే ఒక ఎంతో కిలోమీటర్ ఉండదండి. ఇది 4 కిలోమీటర్లు ఉంటుంది. 4 కిలోమీటర్ల లోపల ఈ మధ్యలోనే ఈ ఊరికి కిలోమీటర్ లోపలనే ఇది ఎన్కౌంటర్ జరిగింది. అది టేక్ ప్లాంటేషన్ ఫారెస్ట్ టేక్ ప్లాంటేషన్లోనే జరిగింది. అది మిరియల తోట అని మిరియల తోట కూడా ఉంది అక్కడ ఆ మధ్య. తోటలు మిరియల తోటలు అన్నీ కూడా ఉంటాయి కదా ఏరియాలో. మొత్తం కాపు తోటలు గట్టలేదు కానీ మిరియల తోట ప్లస్ టేక్ ప్లాంటేషన్ ఫారెస్ట్ టేక్ ప్లాంటేషన్లో జరిగింది ఇది ఇన్సూరెన్స్. అది నిన్న ఇప్పుడు ఇక్కడ నుంచి మనం వెళ్ళడానికి ఉంటుంది అటువైపు ప్లేస్, అక్కడ జరిగినటువంటి ప్రాంతం ఇక్కడ నుంచి ఎంత దూరం ఉంటుంది అంటారు? ఇక్కడ నుంచి వెళ్ళాలంటే కిలోమీటర్న్నర ఉంటుందండి ఆ ప్లేస్కి. లోపలికి వెళ్ళాలంటే సింగిల్గా వెళ్ళాం. అక్కడికి సింగిల్గా వెళ్ళాలంటే లోపలికి ఇప్పుడు జరిగిన సిచ్యువేషన్ ప్రకారము లోపలికి మా ఏజెన్సీ వాళ్ళు వెళ్ళడానికి కూడా భయపడుతున్నారండి. లోపలికి ఏమైనా
ఇది జయపుర కానీ అలాంటి తోటలు ఈడింగ్లు గట్టా మల్చింగ్ చేసుకోవడానికి తోటలు ఉన్నాయండి. అటు వెళ్ళడానికే భయపడుతున్నారు ఇప్పుడు. జలతరంగిణిలో ప్రతిసారి కూడా బర్త్డే వేడుకల్లో ఇటువంటి శబ్దాలు గట్ట అప్పట్లో వచ్చేవి అవే అనుకున్నారు మీరు మొదటిగా అవే అనుకున్నామండి. ఇది జలతరంగంలో వాళ్ళు వచ్చి ఎంజాయ్ చేసి ఆ శబ్దాలు చేస్తూ ఏ, వెళ్ళిపోతారు. అది ఆ సౌండ్లేమో అనేసి అనుకున్నాం. మాకు ఏ ఎన్కౌంటర్ అనేటప్పటికి మాకు తెలియదండి. ఈ 4 గంటల నుంచి లైన్గా 7:30 వరకు ఫైరింగ్ జరుగుతుంది అనేసి మేము ఇదేంటి ఇలాగా జరుగుతుంది అనేసి అనేటప్పటికి పోలీసులు వస్తుంటాం, కానీ మాకు డౌట్ వచ్చింది. ఎన్కౌంటర్ ఇక్కడ ఈ మధ్యలో ఎన్కౌంటర్ జరిగిందా ఏంటి అనేసి. ఇంకా అప్పటి నుంచి మా గ్రామస్తులంతా భయపడిపోయారండి. అంటే మనకు ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క ప్రాంతంలో ఎప్పుడు కూడా అంటే ఈ యొక్క మావోలిస్టులు తిరిగినట్టు కానీ ఎవరన్నా ఇక్కడికి వచ్చి తలదాచుకున్నట్టు కానీ ఇటువంటి ఆనవాళ్ళు ఏమైనా ఉన్నాయంటారా? మాకు మావోనిస్టులు అయితే ఇది మా గ్రామంలో అయితే ఈ చుట్టుపక్కల సరైనలో ఇక్కడ ఇది వరకు ఇప్పటిదాకా రాలేదండి. ప్లస్ ఇది పోలీసులు కూడా సరిగా అడుగు పెట్టారు. ప్లస్ ఇది మొట్టమొదటిసారిగా పోలీసులు వీళ్ళు రావడం ఇదే మొదటిసారండి. అంటే నిన్న సరిగ్గా ఇక్కడే ఒక వ్యాన్ ఒకటి పెట్టారు. వ్యాన్లో మొత్తం అన్నీ కూడా వాళ్ళకి ఎవరైతే మావోలిస్టుల బాడీలు ఉన్నాయో అన్నీ కూడా తీసుకొచ్చారా? ఇవన్నీ కూడా ఇక్కడి నుంచి తీసుకువెళ్ళారా? బాడీలు 7 బాడీలు కూడా ఇక్కడ నుంచే తీసుకెళ్లారండి, ఈ పక్క నుంచి. మేము ఇక్కడ వర్క్ చేస్తూనే ఉన్నాము. ఇదేంటి మాకు చాలా భయం అనిపించింది. వర్క్ ఇక్కడే జరుగుతుంది. నిన్న ఇలాగే వర్క్ చేస్తున్నాం, మాకు తెలియదు కదండి. ఇలాగే బాడీలను ఇక్కడే పట్టుకెళ్ళిపోయారు, వేన్ ఎక్కించారు. ఓకే, ఎంతమంది ఉంటారు ఇక్కడ? జనాభా ఎంతమంది ఉంటారు? జనాభా ఊరు మొత్తం ఉన్నారండి. చూస్తూ అలాగే నిల్చుండిపోయారు రోడ్లో. అది ఊరు జనం మొత్తం భయపడిపోయారు. ఎంతమంది ఉంటారు జనాభా? ఎంతమంది లెక్క చూసుకుంటూ వారలుగా ఒక 500 మంది ఉంటారు ఇక్కడ. ఒక లెక్క చూసుకుంటే లేదంటే ఒక 1500 మంది ఉంటారండి ఈ గ్రామంలో. ఓకే, ఇటుగా మళ్ళీ ఎదురుకు వెళ్తే ఏముంటుంది? ఇంకా ఎండ్ పాయింట్ అది అటు ఎదురుకెళ్తే ఇంకా వీధులు తప్ప, జీవవలసాలు అనే వీధులు తప్ప ఇంకేముండదండి. లోపలికి వెళ్తే ఈ పి మద్దలూరు అనేసి ఒక 3 ఇండ్లు ఉంటాయి. ఇది వరకు జరిగిన ఇన్సూరెన్స్ కూడా దాంట్లోనే జరిగింది అప్పుడు. అప్పట్లో కాదు అది కూడా ఎన్కౌంటరే. అక్కడ ఇది 3 నెలలు అవుతుంది ఇప్పటికి. అప్పుడు ఇది ఊరు దగ్గరలోనే, ఇప్పుడు అయితే జీవవలస ఊరు దగ్గరలోనే ఎన్కౌంటర్ జరిగిందండి ఈరోజు. అంతే నిన్న. ఇప్పుడు ఇంకా జనాలు ఇంకా భయపడుతూనే ఉన్నారా? ఇంకా ఏమన్నా ఉంటుందా? ఇంకా మావోలిస్టులు ఉన్నారా? ఇలా అన్నవారికి ఒక్కసారి భయాందోళన గురయ్యారా మొత్తం అందరూ? జనాలు మొత్తం ఇప్పుడు నిన్న జరిగిన ఇన్సూరెన్స్ వల్ల చాలా భయపడిపోతున్నారండి జనాలంతా. ఎప్పుడు లేనిది ఊర్లోకి వీళ్ళకి వచ్చారు ఏంటి అనేసి చాలా భయంతో ఉన్నారండి ఈ ప్రజలు. ఇది పరిస్థితి. అంటే ఎన్నడూ లేని విధంగా జిఎం వలస సమీపంలోనే ఇక్కడ నుంచి సరిగ్గా లోపలికి అడవి ప్రాంతానికి మనం వచ్చినటువంటి సింగిల్ వే రోడ్ ఏదైతే ఉందో ఆ అడవి ప్రాంతానికి మావోలిస్టులు తలదాచుకుని వచ్చి ఇటుగా పోలీసులకి అలాగే ఇద్దరికి కూడా ఫైర్ జరిగిన నేపథ్యంలోనే ఇక్కడ నుంచి ఇటుగా వెళ్తే మనం వచ్చినటువంటి ప్రాంతం ఇటుగా జిఎం వలస మనం బ్యాక్ సైడ్ ఉంది. ఇటు నుంచి 1.5 కిలోమీటర్ల దూరంలో లోపల జలతరంగిణి ఉంటుంది. అలాగే అటువైపు నుంచి వెళ్ళాలి. మనం ఏదైతే వచ్చినటువంటి మారేడుమిల్లి ప్రాంతం నుంచి రావాలి. అక్కడ పర్యాటకులు ఎప్పుడూ కూడా బర్త్డే వేడుకలు జరుపుకుంటూ సంబరాలు జరుపుకుంటూ ఈ యొక్క ఏదైతే బాణసంచ కాల్చుకుంటూ సంబరాలు జరుపుకుంటారు. ఆ విధంగా జరిగిందని మొదటగా వీళ్ళంతా కూడా 4:30 నుంచి 7 గంటల వరకు కూడా జరుగుతూనే ఉన్నదని కూడా గ్రామస్తులు అయితే చెప్పుకొస్తున్నారు. ఉదయం చూసేసరికి పోలీసులు వచ్చిన తర్వాత మాత్రమే ఈ యొక్క గన్నలతో కాల్పులని రాత్రి మనం విన్నటువంటి ఇవి కూడా గన్నల శబ్దాలని అలాగే తుపాకులు పేల్చారని అలాగే మావోయిస్టులు ఈ విధంగా వచ్చి పోలీసులకు దొరికిన నేపథ్యంలో ఇద్దరి మధ్య ఫైర్ జరిగిందని తెలుస్తుందని ఉదయం వరకు కూడా మాకు తెలియదని కూడా గ్రామస్తులు అయితే చెప్పుకొస్తున్నారు. ఎప్పుడు కూడా ఈ యొక్క ప్రాంతంలో మావోయిస్టులు తిరిగినట్టు కానీ ఎక్కడ కూడా వచ్చి తలదాచుకున్నట్టు కూడా కనపడడం లేదు. కానీ ఇక్కడ జరిగినటువంటి ఘటనతో అందరూ కూడా భయాందోళనకు గురవుతున్నాము. గతంలో కూడా మనకి జూన్ 18వ తేదీని ఇదే ప్రాంతంలో గతంలో 3 హతమార్చారు. ఇదే ప్రాంతం నుంచి ఈ యొక్క ఎండి వలసలో కూడా ఇప్పుడు 7 అయితే హతమార్చినటువంటి పరిస్థితి. గ్రామస్తులు ఇంకా ఏ విధంగా అనుకుంటారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జిఎం వలస రావగానే మనకి ప్రధానంగా కొంతమంది పిల్లలు కూడా ఆడుకుంటున్నారు. ఇక్కడ చిన్నారులు జిఎం వలస గ్రామంలో
చిన్నారులు చక్కగా క్రికెట్ కూడా ఆడుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈ యొక్క ప్రాంతంలో ఎన్నడూ లేని విధంగా ఆ యొక్క తుపాకుల మోతతో దద్దరిల్లిన నేపథ్యంలో గ్రామస్తులు అయితే భయపడ్డామని కొంతమంది చెప్తున్నారు. కొంతమంది అయితే ఆ సమయానికి మేము మెలుగుగా లేవని కూడా చెప్తున్నారు. కానీ ఉదయం చూసే మాటకి ఇక్కడ భారీగా పోలీసులు అయితే ఉన్నారు. అలాగే సంబంధించినటువంటి వాటిని కూడా తీసుకుని వస్తున్నారు. మాట్లాడే ప్రయత్నం చేస్తారు. చెప్పండి, ఇక్కడ ఏం జరిగింది జిఎం వలసలోనే? నిన్న కాల్పులు జరిగేటండి. అంటే మధ్యాహ్నం పని నుంచి వచ్చేటప్పటికి ఇక్కడ వేన్ వేసుకొని వచ్చారండి. అంటే 2 గంటలకి వాళ్ళకి ఎక్కించుకొని వెళ్ళిపోయారండి. తీసుకుని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయారండి. ఏం జరిగింది అంటున్నారు? ఇక్కడ రాత్రి సమయంలో సౌండ్లు కానీ ఇలాంటివి కూడా వచ్చాయి ఇక్కడ? నేనంటే వినలేదండి ప్రస్తుతానికి. వెహికల్ ఎగలేదురండి. ఏం జరిగిందట? కాల్పులు జరిగాయని చెప్పారండి మామూలుగా. ఎక్కడ జరిగిందట? అంటే ఇటేటో లోన్ అట్టండి, అటు వెళ్ళలేదండి. ఎంత దూరం ఉంటుంది ఎక్కడి నుంచి అట? ఏం తెలియదండి అది ఎక్కడో, కానీ మొత్తానికి ఇటేపండి. ఇటువైపోయినా? ఎంతమందిని తీసుకెళ్లారు వ్యాన్లోనే? మొత్తం ఎవరు ఇక్కడ ఏం జరిగిందని చెప్పారు? మావోలిస్టులు అని చెప్పుకొచ్చారా? అలాగే చెప్పారండి మొత్తానికి. అంటే వాళ్ళు చెప్పారండి, మామూలుగా మేము విన్నామండి అంతే. ఎవరిని కూడా ఇటు పక్క నిన్నంతా కూడా పోలీసులతో మొత్తం చుట్టుముట్టేసరి ప్రాంతం అంతా వచ్చారటండి. పరిస్థితి ఈ యొక్క గ్రామంలో అయితే ప్రతి ఒక్కరు కూడా భయాందోళనకు గురైన పరిస్థితి కనపడుతుంది. మనం చూసుకుంటే చిన్న గ్రామం, అంటే ఈ యొక్క ఎంట్రన్స్లో ఈ మాత్రం ఎఫిరెన్స్ అయితే ఒక చింత చెట్టు, అలాగే 2 పెద్ద చింత చెట్లు మనకు ప్రధానంగా ఇక్కడ చూడవచ్చు. ఇటువైపు అయితే చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతో పిల్లలు చక్కగా క్రికెట్ కూడా ఆడుకుంటున్నారు చిన్నారులు. అయితే ఇంకా గ్రామంలోకి వెళ్దాం. గ్రామంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలా ఎటువంటి శబ్దాలు విన్నారు, అసలు ఏం జరిగిందని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లోపలికి వెళ్దాం. నిన్న ఏం జరిగింది జిఎం వలసలో? నిన్న పోలీసులు ఎందుకు ఎంత ప్రాంతానికి రావడం జరిగింది? మాకైతే తెలియదన్న. కొంచెం 4 గంటల నుంచి సౌండ్ ఏర్పడింది. ఉదయం 4 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు సౌండ్. మేము కొంచెం భయపడ్డాము. ఇది వరకు ఎప్పుడు ఇలాగ జరగలేదు. అందుకని ఇప్పుడు భయంగా ఉంది అంతే. అంటే ఏం జరిగింది అన్నారు? అంటే సౌండ్లు అంటే ఎలా వచ్చాయి? రాత్రి సమయంలో తెల్లవారుగట్ల 4 గంటలు జరిగిందా? ఎలా వచ్చే సౌండ్లు? టప్పని వచ్చాయి అంతే. మేమైతే ఇక పక్కన జలపాతం ఉంది, టూరిస్టులు గట్ట అక్కడికి వచ్చి బర్త్డే పార్టీలు గట్ట చేసుకుంటారు. ఆ సౌండ్ ఏమో అని మేము అనుకున్నాం అంతే. మాకు ఇంకా ఏమీ తెలియదు. ఉదయం లేచి చూసేసరికి ఏమున్నది మరి ఇక్కడ? మీరు రాత్రి జరిగింది అనుకున్నారు, ఉదయం చూసేసరికి ఇక్కడ ఎవరెవరు ఉన్నారు? పోలీసులు ఎంతమంది ఉన్నారు? ఉదయం అయితే పోలీసులు ఏం రాలేదు. 10 ఆ టైంకి వచ్చారు. వచ్చి వాళ్ళే పనులు గట్ట వెళ్ళకండి, ఈ టైప్ కాల్పులు ఏమో జరుగుతున్నాయేమో మా అని చెప్పారు. ఎవరు చెప్పారు మీకు ఈ సమాచారం? ఇటువైపు కాల్పులు జరిగాయి, ఇటువైపు ఎవరు రావద్దని? అంటే అక్కడ నుంచి అక్కడ ఆగారు అంతే. ఆ ప్లేస్ నుంచి మాకు అటువైపు వెళ్ళవద్దు, అటువైపు అని మేము పనులకు వెళ్ళేవాళ్ళం. మేము అటువైపు అడవి గట్ట వెళ్ళకండి ఇప్పుడు అని చెప్పారు అంతే. మాకు ఏం జరిగిందని చెప్పారు? ఎంత దూరంలో జరిగిందని అని చెప్పడం జరిగింది? దూరం అని మాకు తెలియదండి. అయితే ఆ టైప్ ఆ కొండ పక్కనే వచ్చింది అంత సౌండ్. ఓకే. ఎంతమంది తీసుకెళ్లారు? మావోలిస్టులని తీసుకుని వచ్చారంటున్నారు. ఎంతమంది? రౌండ్గా అయితే ఎంతమంది ఉంటాయి? 6 7 అనుకుంటాం. అయితే మేము పనులకు వెళ్ళాము అంతే. మీకు భయం వేసింది అంటే ఎప్పుడు ఇటువంటి సంఘటనలో మావోలిస్టులు ఇటువైపు రావడం కానీ ఇక్కడ తలదాచుకోవడం కానీ ఎప్పుడైనా ఏమైనా జరిగే ఇటువైపు? ఇటువైపు ఎప్పుడు లేదండి. మా పెద్దవాళ్ళు ఉన్నప్పుడు కూడా జరగలేదండి. ఇదే మొదటిసారి. ఓకే. ఈ జిఎం వలసకు సంబంధించినటువంటి ఎంపీడీసీ సువర్ణరావు గారు ఉన్నారు. అలాగే ఎంపీడీసీతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇక్కడ నిన్న ఏం జరిగింది ఈ యొక్క గ్రామంలో? అసలు గ్రామస్తులందరూ కూడా ఒక్కసారి భయాందోళనకు గురైన పరిస్థితి ఉంది. ఏం జరిగిందండి నిన్న? అసలు నిన్న రాత్రి 3 గంటలకండి, ఇప్పుడు బుధవారం రాత్రి 3 గంటలకి ఇటు ఏపండి పేలుళ్ళు వినపడ్డాయి. సౌండ్ వినపడితే ఏటా టపాకాయలా లేకపోతే ఏటా అనుకున్నాం మేము. అలా 3 గంటల నుంచి పావు గంటకు ఒకటి అలా పేలుతూనే ఉన్నాయండి. అయితే ఏంటి టపకాయలు తినబోయారు కదా, ఏంటి కొండ చేనుల సీజన్ కదా సార్, ఇప్పుడు కొండ చేనులో పడుకొని టపకాయలు వేస్తూ ఉంటారండి. అయితే ఎవరైనా టపకాయలు వేస్తాం అనుకున్నాం. తెల్లారి 5 గంటల కానుంచి అలా 3 గంటల నుంచి పేలుతూనే ఉన్నాయి. సౌండ్ వింటున్నాం కానీ ఎక్కడో మాకు తెలియదు. అయితే తెల్లారి 5 గంటల కానుంచి 6 ఆ లోపులో టప మనం చాలా ఒక 20 రౌండ్ వరకు పేలేశారు. పేలితే ఖచ్చితంగా ఇది ఎన్కౌంటర్ అనుకున్నాం మేము, కాల్పులు జరుగుతున్నాయి అనుకున్నాం. 9 ఆ టైంలో పోలీసులు అటు ఊర్లోకి వచ్చారట. వచ్చి మీరు ఎవరు కూడా అడవిలోకి వెళ్ళకండి,
ఈ బాగలేదు పరిస్థితి అని అంటే మా వాళ్ళు ఎవ్వరు కూడా ఊర్లో వారు చాలా భయపడిపోయామండి. భయపడిపోయి ఎవ్వరం కూడా ఎక్కడికి వెళ్ళలేదండి. నిన్న 11, 12 టైంకు వేణు వచ్చి 1 గంట టైంకు ఆ బాడీలో తీసుకెళ్ళిపోయారట అండి. మేము కూడా అక్కడ చూడలేదు, ఇక్కడ కదా అక్కడ పైన అన్నమాట. అంతే అండి. అంటే ఈ రాత్రి సమయంలో ఇటు సౌండ్లు వస్తుంటే అక్కడ ఏదో జలతరంగిణి దగ్గర ఏదో పార్టీలు చేసుకున్నారేమో అని కొంతమంది అనుకున్నారట. అవునండి, అవునండి. అది ఇంకా ఇక్కడ ఇటువంటి పరిస్థితులు ఎప్పుడన్నా జరిగాయి? ఇప్పుడు మొదటిసారి ఇప్పుడనే ఇక్కడ బర్త్డే ఫంక్షన్లు ఏం చేసుకుంటే అలా కొద్దిగా మందుగుండు సామాన్లు తీసి టపకాయలు తారజీవలు పేలుస్తూనే ఉంటారండి. కానీ అక్కడ ఎవరైనా చేసుకుంటున్నారు అనుకున్నాం మేము కూడా. ఇక చూస్తే 6 గంటల టైంకి కరెక్ట్గా ఒక 20 రౌండ్ల వరకు పేలేయండి. అప్పుడే ఏదో అయి ఉంటుంది అని అనుకున్నాం అనమాట అండి. అంతే. అంటే ఎప్పుడన్నా ఇటువైపు మావోలిస్టులు వచ్చిన దాఖలాలు కానీ తలదాచుకున్న పరిస్థితులు ఉన్నాయా? ఎప్పుడు లేదు, ఇప్పుడు కూడా లేదు. ఇంతవరకు వరకు మేము చూడడం కూడా లేదు. ఖచ్చితంగా నేను చెప్తున్నాను, అది ఎప్పుడు లేదండి. మరి టైగర్ క్యాంప్లో మొన్న మంగళవారం పొద్దుట ఉదయం జరిగింది అన్నారు, అది విన్నాము. కానీ నిన్న చూసేసరికి మా ఏరియాలో జరిగిందంటే మాకు చాలా భయాందోళన. ఎప్పుడు కూడా లేదు. మా పేరు మా గుజ్జమడ వలస పేరు మొత్తం మీద తెలిసిపోయింది అని చాలా టైగర్ జోన్ కి అలాగే టైగర్ జోన్ దగ్గర అయితే మొదటగా 6 చనిపోయారు, ఇక్కడ 7 చనిపోయారు అంటున్నారు. ఈ దానికి దీనికి దూరం ఎంత దూరం ఉంటుంది? దూరం చాలా దూరం ఉంటుంది సార్. ఇప్పుడు అది మారేడుమిల్లి నుంచి 16 కిలోమీటర్లు. ఓకే. ఇది టైగర్ క్యాంప్ అనేది. టైగర్ క్యాంప్ ఇది మారేడుమిల్లి నుంచి 10 కిలోమీటర్లు ఇక్కడికి. అదనమాట. ఇటు జలతరంగిణి ఉందండి. అలా మారేడుమిల్లి నుంచి వచ్చేటప్పుడు 5 కిలోమీటర్ దగ్గర జలతరంగిణి ఉంటుంది. అక్కడికి టూరిస్టులు ఎప్పుడు వస్తూ ఉంటారు. అక్కడ జరిగింది అనుకున్నాం మేము. ఏదో చేసుకుంటున్నారు ఎవరు బర్త్డే ఫంక్షన్లో ఏదో అనుకున్నామండి. రాత్రి అంతా చేయరు కదా అని మరి అనుకున్నాం. 3 గంటల నుంచి స్టార్ట్ అయింది అది. 3 గంటల సౌండ్ అయితే విన్నాం, ఆ ఏరియా ఎక్కడో తెలియదు అంతే. ఓకే. అంటే మొత్తం అందరూ కూడా ఈ పోలీసులు వచ్చిన తర్వాత ఎన్ని బాడీలు ఇక్కడ నుంచి లోపల తీసుకెళ్లారు? ఇక్కడ నుంచి ఎంత దూరంలో జరిగిందంటారు? అది కనీసం ఇక్కడ నుంచి చూడలేదండి, మరి ఎంత దూరమో అది నాకైతే తెలియదు. బాడీలు మటుకు 7 బాడీలు తీసుకెళ్ళారు అన్నట్టుగా తెలిసిందండి. టీవీలో చూస్తే 3 ఆడవాళ్ళు 4 మగవాళ్ళు అని టీవీలో చెప్పింది విన్నాం సార్, అంతే. భయంతో అందరు కూడా భయంతో కూల. ఇప్పటికి ఇంకా ఈ ఏట్రా బాబు ఎప్పుడు లేనిది ఇలా జరిగిందని ఇప్పటికి ఇంకా టెన్షన్గా ఉన్నామండి మేము. అది. సో ఏం పేరు అన్నారు? నా పేరు కొరగాని సువర్ణరావు. కొరగాని స్థానిక ఎంపీటీసీ 2 పంచాయతీలకు సార్, కుండాడ, జిఎం వలస. ఓకే. ఇది జిఎం వలసకు సంబంధించినటువంటి ఎంపీటీసీ కూరగాని సువర్ణరావు గారు అయితే ఇప్పుడు గ్రామస్తులు ఎన్నడూ చూడని శబ్దాలు రాత్రికాల సమయంలో గ్రామస్తులందరూ కూడా విన్నారు. ఉదయం అక్కడ ఏదైతే జలతరంగిణి ప్రాంతం అక్కడ ఏదైనా బర్త్డే వేడుకలు జరుపుకుంటే ఈ బాణసంచా కాల్చేయడం అనుకున్నా. కానీ ఉదయం చూసేసరికి ఇక్కడ బలగాలు మోహరించిన నేపథ్యంలోనే ఈ యొక్క మావోలిస్టులని ఈ విధంగా హతమార్చి ఉంటారని కూడా అందరూ కూడా భావించుకున్నటువంటి పరిస్థితి ఉంది. పక్కన చూసుకుంటే ఈ యొక్క ప్రాంతంలో ఎండలు లేని విధంగా మావోలిస్టులు కదలికలు రావడం నేపథ్యంలో గ్రామస్తులు ఒక్కసారిగా ఉలికిపాటు గురయ్యారు. పక్కన టైగర్ క్యాంప్ గతంలో మంగళవారం నాడు జరిగింది. బుధవారం వద్ద అయితే ఈ యొక్క జిఎం వలస వద్ద జరిగినటువంటి ఘటనతో గ్రామస్తులందరూ కూడా భయాందోళన గురైనటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది. ఈ యొక్క ప్రాంతాల్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో కూడా ఆర్టీవీ చూపించే ప్రయత్నం చేసే భాగమే ఈ యొక్క జిఎం వలస కూడా రావడం జరిగింది. గ్రామస్తుల అభిప్రాయం కూడా తెలుసుకున్నటువంటి పరిస్థితి ఈ ఆర్టీవీ అయితే సాహసం చేసిందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, ఆర్టీవీ, జిఎం వలస నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.